శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం, పాసం, మైలారం, చిట్కుల్ వార్డులో సుమారు 2.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిన్నత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో పాషమైలారం, రుద్రారం, చిట్కుల్ గ్రామంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, అలాగే ఆర్ఓ ప్లాంటు, బోర్సు, ఇవన్నీ గిట ఇంచుమించు 3 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక కౌన్సిలర్ ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలతో అధికారులతో కలిసి మంచి కోఆర్డినేషన్తో ప్రజల సమస్యలు పరిష్కరించే ముందుండాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కరెంటు కానీ, రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, వాటర్ కానీ సామాన్య ప్రజలకు అన్ని ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రతి కౌన్సిలర్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు, స్థానిక పెద్దలు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాషం, మైలారం, రుద్రారం, చిట్కుల్ వార్డులలో వివిధ పనులు ప్రారంభించాము. ఎమ్మెల్యే మైపాలన్న గారు, మా కౌన్సిలర్ సభ్యులు అందరు కలిసి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభివృద్ధి పనులు వచ్చేసి డ్రైనేజ్ వర్క్స్, సీసీ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 3 కోట్ల అంచనా బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్స్ అన్ని మంచిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అండ్ వాళ్ళకి కౌన్సిలర్స్ అందరూ సహకరించి ఇది తొందరగా వర్క్స్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. టోటల్ బడ్జెట్ ఎంత? అది సుమారుగా 2.8 చేంజ్ ఉంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 5 గ్రామాలల్లో గత 2 నెలల కింద మాకు తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షల చొప్పున మాకు చైర్మన్ గారు, ఎమ్మెల్యే సాబ్ గారు మా బాడీ తరఫున అందరు కలిసి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా ఒక్కొక్క వార్డులల్లో ఎవరికి అవసరం ఉన్నంత వాళ్ళకు పనులకు ఎక్కడెక్కడ పెట్టుకునే వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరు డ్రైనేజీలు పెట్టుకోరు, ఒక్కొక్కరు ఏమో సీసీ రోడ్లు పెట్టుకోరు. అదేవిధంగా డెవలప్ మాత్రం మంచిగా జరుగుతున్నది. మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని ఈరోజు ఫస్ట్ పాషమైలారము, రుద్రారము, చిట్కుల్లో ఈ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిగా ప్రోగ్రాం జరిగినందుకు పేపర్ విలేకరులకు, మన గ్రామస్తులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో గల 5 గ్రామాలలో గౌరవ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు మోటే సుమలత శ్రీకాంత్ ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఈరోజు రుద్రారంలో ఒక 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు జనరల్ ఫండ్, మున్సిపల్ జనరల్ ఫండ్ మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కౌన్సిలర్లకు, అదేవిధంగా చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి. ఇక ముందు కూడా చాలా పనులు ఉన్నాయి అభివృద్ధికి. మున్సిపల్ అంటే, ఇస్నాపూర్ మున్సిపల్ అంటే ఫైనాన్షియల్ మున్సిపల్గా ఈరోజు ఈ వీకర్ సెక్షన్లో ఇటువంటి కొత్త కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మేమందరము పార్టీలకు అతీతంగా ఈరోజు ఏ మున్సిపల్లో కూడా సమానంగా ఫండ్స్ ఎవరు పంచలేరు. ఓన్లీ ఇస్నాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అనకుండా కూడా, ఎందుకంటే చైర్మన్ గారు బీఆర్ఎస్, కాంగ్రెస్ మున్సిపల్, బీఆర్ఎస్ మున్సిపల్ అందరికి సమానంగా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అదేవిధంగా కమిషనర్ గారికి, డిప్యూటీ గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులందరికీ, సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమం భాగంగా ఈరోజు
చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ కౌన్సిలర్లు అందరూ ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాలకు పాశమైలారం, రుద్రారం, చిట్కుల్ అన్ని విలేజ్లకు ఇంతకుముందు వాళ్ళు సముచితంగా చెప్పారు. ఇదే విధంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలు మనకు మీ మీద పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత నిర్వహిస్తూ వెళ్ళవేళలా మీ సమస్యలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి. మీ జనరల్ ఫండ్ సరిపోకుండా ఏమున్నా ఇంకా ముందుకున్న అన్ని రకాల సమన్వయంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇదే విధంగా మీరు కలిసిగా 5 ఏళ్ళు పరిపాలించి అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు.